హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడొచ్చి బేబీ మల్టీగ్రెయిన్ సెర్లాక్ అనమాట. బట్ ఇందులో నేను అన్ని పప్పులు తీసుకోవడం లేదు, కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. సో శనగపప్పు అయితే జస్ట్ టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట, పచ్చి శనగపప్పు. అండ్ రైస్ కూడా నేను ఇక్కడ దంపుడు బియ్యం తీసుకున్నాను. అంటే జస్ట్ రైస్ పండించిన తర్వాత పైన ఉన్న ఒడ్డు, ఆ వడ్లని వలిస్తే డైరెక్ట్గా వస్తుంది కదా, అది బియ్యం గింజ. అలాంటి రైస్ తీసుకున్నాను. ఏం పాలిష్ చేయరు దాన్ని, అసలు సింగిల్ పాలిష్ కూడా చేయరు. ఒరిజినల్గా ఉంటుంది అండ్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం తినే పాలిష్ రైస్ కంటే, స్టీమ్ రైస్ కంటే కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చాలా బలం కూడా, చాలా హెల్దీ అనమాట పిల్లలకి. సో ఇలా ఉంటుంది, బ్రౌన్ రైస్ లాగా ఉంటుంది కానీ చూడ్డానికి కొంచెం దంపుడు బియ్యం అంటారనమాట. సో సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఎక్కడైనా సరే. కొంచెం ఎర్రకంది పప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. పెసరపప్పు కానీ పెసలు కానీ తీసుకోలేదు నేను ఇక్కడ. గ్రౌండ్ నట్స్ కూడా జస్ట్ కొంచెం టేస్ట్ కోసమే అనమాట ఈ గ్రౌండ్ నట్స్ కూడాను. సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకుని డ్రై చేసుకోవాలి. మంచి క్లాత్ మీద వేసుకుని బాగా డ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఎండకు కూడా ఎండబెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా పూల్ మక్కన, తామర గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇవి ప్లస్ ఇప్పుడు తీసుకున్న పప్పులు అన్నీ కలిపి కూడా ఒకే అలా పౌడర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. లేదంటే ఆ పప్పుల వరకు ఒక పౌడర్ చేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్, ఈ పూల్ మక్కన మాత్రమే ఒక పౌడర్ కూడా చేసుకోవచ్చు. రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. సో నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను నేను పప్పులు విత్ రైస్ అన్నీ నీట్గా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒక మంచి క్లాత్ తీసుకుని, కాటన్ క్లాత్ తీసుకుని క్లాత్ మీద వేసేసామంటే కొంచెంసేపు గాలి కారితే చాలండి. లేదు ఎండకు కూడా ఎండబెట్టుకుంటామంటే ఎండలో కూడా ఎండబెట్టుకోవచ్చు అనమాట. మొత్తం డ్రై